హాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి ఇంట్లోనే చాలా చల్లగా ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. కస్టర్డ్ పౌడర్ ఉంటే సరిపోద్దండి కొన్ని ఫ్రూట్స్ తోటి. ఎందుకంటే ఫ్రూట్స్ ఎట్లాగో మనకి ఇంట్లో ఉంటాయి కాబట్టి మామూలుగా కస్టర్డ్ పౌడర్ తెచ్చుకుంటే చాలాసార్లు చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఎలా చేసుకున్నామంటే ఒక 2 బనానా, కొన్ని గ్రేప్స్ తీసుకొని, యాపిల్, దానిమ్మకాయ అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వాటర్లో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు మరగబెట్టుకున్నాను నేనైతే. ఎందుకంటే 2-3 డేస్ మనము తినొచ్చు కాబట్టి బాగుంటుంది. అందుకోసమే నేను 1/2 లీటర్ పైనే తీసుకున్న పాలు. అవి చాలా మరిగినాక ఒక కప్పు షుగర్ వేసి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా అందులో వేసి చల్లగైనాక దించుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టినాక చల్లగైన తర్వాతనే ఫ్రూట్స్ వేయాలండి. ఫ్రూట్స్ వేసిన తర్వాత అది ఒక 1 అవర్ 1.5 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం కప్లో తీసుకొని చల్లగా తింటే చాలా బాగుంటుంది.